హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అయితే నేడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతుందండి. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే ఈరోజు 25,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ 25,000 రూపాయలు నగదు జమ అవుతుంది, ఎంతమందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు గత ప్రభుత్వం 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగిందండి. కాకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క నేతన్నకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందిస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి నేడు చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా అయితే నేతన్నలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. నేడు నేతన్న సేవలో పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం చుట్టబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, చీరాలలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు 71,536 మంది ఖాతాల్లోకి 179 కోట్లు అమౌంట్ అనేది జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయలు నగదైతే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం శుక్రవారం నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రతిపాదికగా తీసుకొని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అనేది అందించనున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు 25,000 చొప్పున మొత్తం బడ్జెట్లో భాగంగా 179 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేత సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరీక్షించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం అయితే గురువారం రోజు ఓ ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అయితే అండగా నిలబడనుంది. ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయలు అమౌంట్ అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉచిత విద్యుత్ చేనేత లబ్ధిదారులు 62,541 మందికి చేనేత కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. చేనేతలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఈ పథకం కింద 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్ లూమ్ కుటుంబాలు ప్రయోజనం కలుగుతున్నట్లయితే సమాచారం అండి. ఇందుకు ఏటా 150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే అండగా ఉన్నట్లయితే సమాచారం అండి మనకైతే తెలియజేయడం జరిగింది. సో ఈరోజు నేతన్నలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయలైతే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, వయసు, ఎన్ని మొగ్గాలు ఉన్నాయి అనేటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలోకి ఈ నగదు అనేది జమ చేస్తున్నట్లయితే సమాచారం. రీసెంట్గా చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలు నిండిన వారికి ఈ అమౌంట్ అనేది జమ కాదని కొన్ని ఫేక్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో అలా రావడంతో చేనేత కార్మికులు చాలా కంగారైతే పడడం జరిగింది. అలాంటి ఫేక్ న్యూస్ ఏది నమ్మొద్దని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. 50 సంవత్సరాలు పూర్తయిన వారికి కూడా ఈ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేతన్న సేవలో పథకానికి సంబంధించి 25,000 రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుసుకోవాలి, మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా నేతన్నలకు షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.